కృష్ణుడున్నాడు కాని అభిమన్యుని ఎందుకు కాపాడలేదు? అభిమన్యుడు అర్జునుడు కుమారుడు. అయితే అభిమన్యుడికి చక్రవ్యూహంలోకి వెళ్లడం తెలుసు, కాని బయటికి రావడం తెలీదు. అయినా యుద్ధంలో అతను ఒక్కడే లోపలికి వెళ్ళాడు. అప్పుడు పాండవులు అతని వెంట రావాలి. కాని జయద్రథుడు వారినడ్డుకున్నాడు. అభిమన్యుడు ఒక్కడే కౌరవసేన మధ్యలో చిక్కుకున్నాడు. అందరూ కలిసి అతనిపై దాడి చేశారు. ధర్మానికి విరుద్ధంగా ఒక యోధుడిపై 100 మంది దాడి చేశారు. కాని అసలు ప్రశ్నేమిటంటే, కృష్ణుడున్నప్పుడు ఇది ఎలా జరిగింది? కృష్ణుడు యుద్ధంలో నియమాలను ఉల్లంఘించలేడు. ఇది అభిమన్యుడి విధి. కృష్ణుడు అభిమన్యుణ్ణి కాపాడగలడు కాని అలా చేయలేదు. ఎందుకు అంటే, అభిమన్యుడు మరణమే అర్జునుణ్ణి మరింత కోపంతో జయద్రథుణ్ణి చంపేలా చేసింది. అంటే అది యుద్ధంలో కీలక మలుపు. ఈ విషయంలో కృష్ణుడు గురించి మీ అభిప్రాయమేమిటి? మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను లైక్ చేయండి.